హాయ్ నేను సతీష్. ఇవాళ లైవ్ చూస్తే బాబోయ్ టార్చరు ఈ క్రై బేబీస్ ఏంది హింస అని ఎంతమంది కనిపించిందో ఫస్ట్ మెసేజ్ పెట్టండి. మార్నింగ్ సెషన్ అంతా సంజన ఏడుపులు పెడబొబ్బులు అయితే ఆఫ్టర్నూన్ సెషన్ ఈవినింగ్ సెషన్ అంతా తనూజ ఏడుపులు పెడబొబ్బులు. మొత్తానికి ఇద్దరు క్రై బేబీస్ ఈరోజు రచ్చ మామూలుగా కదా. మానిటర్ కిచెన్ మానిటర్ అని చెప్పేసి ఇదొక టార్చర్ అని ఆడియన్స్ ఫీల్ అయితే దీనికి తోడు ఇంకా పెద్ద టార్చర్ అంటే బిగ్ బాస్ ఎట్లా పెట్టాడంటే టాస్క్లు కెప్టెన్సీ ఆ టాస్క్ ఎంత సిల్లీగా ఫన్నీగా అసలు ఇంత ఈజీ కెప్టెన్సీ అయిపోవచ్చా అని ఎంత చూడాలి అని ఒక క్యూరియాసిటీ, ఒక ఎమోషను, ఆ ఫైరు, ఆ ఎఫర్ట్స్ అన్నీ పెట్టేటప్పుడు ఎంత మసాలా వస్తుంది కెప్టెన్సీ టాస్క్ల వల్ల. దాన్ని చాలా చప్పగా చేశారనుకుంటే ఈరోజు ఇప్పుడు లైవ్లో జరిగిన ఈ ఇమ్యూనిటీ టాస్క్, అది కూడా ఇద్దరికి ఒక టాస్క్ ద్వారా ఇమ్యూనిటీ వచ్చే టాస్క్ ఎంత బిస్కెట్ అయిపోయిందంటూ ఒక వారం నామినేషన్లోకి వెళ్లకుండా ఒక కంటెస్టెంట్కి బంపర్ ఆఫర్ వచ్చి తప్పించుకుంటారు. అబ్బా బిగ్గెస్ట్ రిలీఫ్ అనుకుంటారు. ఎందుకంటే అనేకమైన ప్రాసెస్ జరిగి ఫైనల్గా వచ్చిన తర్వాత గొంతు చించుకునేలాగా ఆర్గ్యుమెంట్స్ పెట్టేసి నామినేషన్లో పాయింట్లు పట్టుకొని ఉతికి ఆరేసుకుని నువ్వు అక్కడ తప్పు, నీది ఎక్కడ తప్పు, నువ్వు ఇక్కడ ఫ్లిప్, నువ్వు అక్కడ రాంగు, నీది అన్ఫెయిర్, నువ్వు ఫెయిల్, ఇట్లా రకరకాలుగా పంచాయతీలు అన్నీ పెట్టుకుని ఫైనల్గా ఒకరికి వస్తే అమ్మయ్య బతుకు జీవుడా ఊపిరి పీల్చుకుంటారు. అలాంటిది ఇద్దరు కంటెస్టెంట్లకి ఒక వారానికి నామినేషన్లో లేకుండా ఇమ్యూనిటీ ఇచ్చే టాస్క్ ఇంత సిల్లీగానా ఇలా చిటికేసేలాగా అయిపోయి ఎందుకు ఈ టాస్క్లు ఇట్లా పెడుతున్నారు? అసలే కంటెంట్ డల్ అయిపోయింది కంప్లీట్గా. ఉదయం నుంచి సాయంత్రం వరకు సంజన వర్సెస్ తనూజ అరుపులు, ఏడుపులు, పెడబబ్బులు, వాదార్పులు, బొజ్జగింపులతోనే తెల్లారిపోయింది ఈరోజంతా అనుకుంటే దానికి తోడు ఇంత సిల్లీ టాస్క్లు ఏంటో అర్థం కాల. ఎంత ఫన్ అయిపోయిందంటే ఇప్పుడు నేను చూసాం అసలు కెప్టెన్సీ టాస్క్ ఆయనకి ఇమ్యూనిటీ పోయిన తర్వాత ఫన్నీగా దసరా సెలబ్రిటీస్ కోసం అని చెప్పేసి సెలబ్రేషన్స్లో భాగంగా ఆ ఫుడ్ కోసం టాస్కులు సరదాగా జమ్మి చిట్టి మీద ఆయుధాలు అని చెప్పేసి సరదాగా ఆడించి ఫైనల్గా వచ్చేసరికి ఇది కెప్టెన్సీ టాస్క్ అంటే అవాక్కయ్యం. ఇదేంటి ఎంత ఈజీగానే పోయిన టాస్కులుగా ఇది ముందే పోయిన కెప్టెన్సీ టాస్క్ అంటే వాళ్ళు కూడా కాస్ట్యూమ్స్ అన్నీ ప్రిపేర్డ్గా ఉండేవారు కదా చక్కగా. వాళ్ళు ఏం చేశారు, ఎవరావిడ రీతు వాళ్ళంతా పండగ మూడ్లో ఉన్నారు కనుక ఆ ట్రెడిషనల్ డ్రెస్ కాస్త కంఫర్ట్గా లేకపోద్ది కదా. సో డీమన్ లాంటివి ఉంటే ఏమైతే అడ్వాంటేజ్. దానికి కెప్టెన్సీ టాస్క్స్ ఎంత కంటెంట్ వచ్చేదండి, ఎన్ని గొడవలు అయ్యాయి, ఎంత ఫైటింగ్లు వచ్చాయి. అలాంటిది అంతా పోయి ఆ టాస్క్లన్నీ మనం ఎటు మిస్ అయ్యాం. పోనీ వన్ డేగా ఉంచిన తర్వాత ఏమైనా కెప్టెన్సీ టాస్క్లు పెడతారంటే అది కాకుండా సో డైరెక్ట్గా అది అస్సలు డిసప్పాయింట్ అయ్యాము. అది అసలు ఏమాత్రం నచ్చలేదు. సరేలే ఈరోజు ఏమైనా కెప్టెన్సీ టాస్కులు అద్భుతంగా పెడతాడు, లేకపోతే ఇమ్యూనిటీ టాస్కులు ఏమైనా మంచిగా ఫైర్ వచ్చేది, ఫ్రస్ట్రేషన్ బయటపడేది పెడతాడంటే దీనికోసం ఎదురు చూస్తూ ఉంటే సంజన వర్సెస్ తనూజ ఆ కిచెన్ మానిటర్ పదవి కోసం అది ఒక పెద్ద న్యూసెన్స్ అయిపోతుంది. అక్కడ ఆ కిచెన్ చుట్టూ చిన్న వాటిని పెద్దవి చేసుకుని మొత్తానికి సంజనాది మాత్రం లైవ్ చూస్తే కావాలనే చేస్తుందేమో అనిపిస్తుంది. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఆవిడ గ్రాఫ్ పెరుగుతుందా పడుతుందా అనేది డిసైడ్ చేయబోతుంది. ఈరోజు ఖచ్చితంగా గేమ్ చేంజ్ ఎపిసోడ్ కాబోతుంది, నో డౌట్. ఎందుకంటే అంతలా చేసిందనమాట. ఆవిడ ప్యాకెట్లు ఇసిరింది పోపు కోసం, చిన్న పోపు కోసం అయినప్పుడు నువ్వు కూడా లైట్ తీసుకోవచ్చు కదా. అడగగానే రెడీగా ఉంటుందా? రెడీమేడ్ మనం హోటల్కి వెళ్తేనే చెప్పిన తర్వాత ఆర్డర్ ఇవ్వడానికి తేడానికి మినిమం టైం అంటూ పడుతుంది కదా. నేను వెళ్ళాను నాకు ఇవ్వలేదు, సో దాన్ని పట్టుకొని అంతసేపు చేయాల్సిన అవసరం లేదు. పైగా ఎన్నడూ లేనిది 22 రోజుల్లో సంజన ఎప్పుడూ లేనిది ఏదైనా పావుగంట 10 నిమిషాలు ఉంటుంది, తర్వాత మర్చిపోయి చిల్ బ్రో అని మాదిరిగా లైట్ తీసుకొని ఫన్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. ఈరోజు ఎందుకు వెక్కి ఏడ్చేసి దపదపాలుగా విడతలుగా గ్యాప్ ఇచ్చి వాదార్పు చేశాక మళ్ళీ కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ ఏడ్చి ఇవన్నీ చూస్తే ఏంటి కావాలని చేస్తుందా ఏంటి అని ఆడియన్స్ కనిపిస్తుంది కదా మానిటర్ పదవి కోసమా అని. సో కావాలని అటు లాస్ట్కి రామురాజు అన్నట్టుగా సంజన నేను చెయ్యాలంటే భరణి కోసం అని కూడా ఆయన చేస్తే బెటర్ అని కూడా కొంతమంది ఒపీనియన్ చెప్పాక ఫైనల్గా ఎవరి వల్ల అయితే ఇక్కడ ప్రాబ్లం వస్తుందో, ఎవరైతే ఇక్కడ సిచ్యువేషన్ ఒక ఇది ఇక్కడ సీన్ క్రియేట్ అయ్యారో వాళ్ళకి ఇచ్చేద్దాం, వాళ్ళకి సంజనాకి కెప్టెన్ డీమన్ వాళ్ళు ఇస్తే రామురాజులు అంటాడు అక్కడ తనుస్తా లాస్ట్లో అది ఆవిడకి ఇచ్చినట్టుగా లేదు, లాక్కున్నట్టు ఉందని. సో అట్లా కావాలని చేసింది ఏంటి. పైగా సంజన ఈరోజు ఏంటంటే పెద్ద బ్లెండర్. ఆవిడ హౌస్లోకి 25% బ్యాటరీ కోసం తనూజ సాక్రిఫైస్ చేస్తే దాన్ని వెంట్రుకలకి తీసి పడేస్తుంది. ఇది తప్పు. ఇమాన్యుయల్ నువ్వు చేసింది వాల్యూ ఉంది, కెప్టెన్సీ వదులుకున్నా, ఇమ్యూనిటీ వదులుకున్నా, అటుగా రీతు వదులుకున్నా అని చెబుతూనే మెయిన్ ఏంటంటే తనూజ ఏంటి 10 డబ్బాలు ఇచ్చేసిందా లేకపోతే 5 కేజీలు ఇచ్చేసిందా కాఫీ పౌడరు, ఉన్నదా ఎంత వదిలేసిందని చాలా తక్కువగా తీసేయడం తప్పు. అదే కృతజ్ఞత లేకపోవడం అంటారు. ఆడియన్స్ అయితే ఖచ్చితంగా చూస్తారు పక్కాగా. ఈ బిట్ లైవ్లో వచ్చింది, మరి ఎపిసోడ్లో చూపిస్తాడో లేదో చూడాలి. కానీ అది అందరూ ఆడియన్స్ చూస్తే మాత్రం సంజనాకి ఇంతవరకు గ్రాఫ్ పెరిగిందంతా ఆవిడ ఆట అద్భుతం, అమోఘం, కంటెంట్ క్వీన్ అనుకున్న వాళ్ళందరూ కూడా దెబ్బతో ఏంటి ఎంత కృతజ్ఞత లేకుండా మాట్లాడుతుంది. పైగా నాగార్జున గారు కూడా హెచ్చరించాక కూడా
సరే కిచెన్లో గొడవ అంటారా, ఈవిడ వెళ్ళగానే దివ్య చెయ్యనని చెప్పలా, చేస్తానని చెప్పింది. నేను ఫుడ్ మానిటర్గా, కుకింగ్ మానిటర్గా నేను కూడా చెబుతా, మీరు ఇన్వాల్వ్ అయిపోకర్లా, శ్రీజ ఇన్వాల్వ్ అయిపోకర్లా, రూల్స్ ప్రకారం వెళ్దాం. సో చెయ్యము లేదు కాదు అంటే అప్పుడు కదా అన్నట్టు ఇప్పుడు ఇగో ఇన్ని పోపులు ఉన్నాయి అన్ని పోపులు ఉన్నాయి అని చెప్పేటప్పుడు కూడా ఆవిడ క్లారిటీ ఇచ్చింది తనూజ. ఇగో ఈ పోపులు ఉన్నా సరే చేస్తామన్నాం కదా ఎందుకని, దానికి నేను ఫుడ్ తినను అలాగేసి వచ్చేసి నేను అక్కడ కూడా తిన్నాను. ఫస్ట్ ఏమో అవుట్ హౌస్లో తింటా, అక్కడ కూడా నాకు కెప్టెన్ రూల్స్ పెడితే అక్కడ కూడా అంటే కంప్లీట్గా నేను రూల్స్ బ్రేక్ చేస్తానన్న యాటిట్యూడే ఏంటి, ఓవర్ కాన్ఫిడెన్సా లేకపోతే ఏంటి స్క్రీన్ స్పేస్ కోసం మీరు రచ్చ అంటే మరి కెప్టెన్ అనేవాడు చెప్పడా వానర్స్ ఇక్కడే తినాలి వాళ్ళు అట్లా తినాలని చెప్పేసి, ఫైనల్ ఆయనే కదా సుపీరియర్. సో నాకు ఇబ్బంది పడితే నేను అక్కడ అవుట్ హౌస్లో తింటా, అక్కడ తినద్దు అంటే నేను ఖచ్చితంగా ఫుడ్ కూడా మానేస్తానని చెప్పేసి నిన్నటి వరకు ఎవరైతే మాస్క్ మ్యాన్ ఆయన కూడా వచ్చి అడుగుతున్నా సరే ఈరోజు అంతా చాలా ఆ తర్వాత ఈ అమ్మాయి ఆడవడం ఏంటి ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఎట్లా చేసింది అని చెప్పేసి తనుజ కూడా ఫుల్ ఎమోషనల్ అయిపోయి ఆడవడం అంతా చూస్తే బాబాయ్ మన వల్లగా అది లైవ్ భరించడం అనిపించే పరిస్థితి. పోనీ దానికి తోడు కెప్టెన్సీ టాస్క్ లేటు అలా ఫసక్ చేసేసి అంత ఈజీగా ఇచ్చేసారంటే ఇప్పుడు ఇద్దరి కోసం ఇమ్యూనిటీ అని చెప్పేసి అట్లా సరే ఇద్దరిద్దరు చెప్పిన టాస్క్లు ఇచ్చారు. బ్లాక్స్ బ్రేక్ చేసేసి వెళ్ళి 3 స్టార్లు తెచ్చుకోవాలంటే ఫౌల్ అయిపోయింది. ఒక దివ్య సుమన్ శెట్టి అయితే బాగా ఆడారు, భరణి తనుజ్ కూడా ఫౌల్ ఆడేశారు. అట్లాగే ఇంకొక లెవెల్ అది హరీష్ అండ్ ఆయన పార్ట్నర్ ఫ్లోరా వాళ్ళిద్దరు కూడా ఫౌల్ ఆడేశారు. ఈ రీతు చౌదరి వీళ్ళు కూడా ఫౌల్ అయిపోయింది ఆ గేమ్ కూడా. సరే ఫైనల్గా ఏంటంటే సుమన్ దివ్య ఆడారు కనుక వాళ్ళే గెలిచారు కనుక గేమ్ బాగుందని బిగ్ బాస్ అప్రిషియేట్ చేస్తూ వాళ్ళకు ఒక పవర్ ఇచ్చాడు. సో రెండో రౌండ్లో మీతో పాటు పోటీ పడేవారిని ఇద్దరిని మీరే సెలెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళిద్దరు ఏంటంటే స్ట్రాంగ్ ప్లేయర్స్ అయితే మనకు కష్టం అవుతుంది, మనం ఛాన్స్ పోగొట్టుకోవద్దు, కష్టపడి ఆడి వచ్చాం కనుక మరి ఎవరైనా వాళ్ళు గెలవాలనుకుంటారు తప్ప స్ట్రాంగ్ గోల్ తెచ్చి మనం ఓడిపోయినా పర్వాలేదు అవకాశం అనుకుంటారు కదా, అనుకోరు కదా. అట్లా స్ట్రాంగ్ గోల్కి ఇచ్చేసి మనం పోయినా పర్లేదని. సో ఫైనల్గా ఏంటంటే తనూజాకి ఫ్లోరాకి సెలెక్ట్ చేశారు, ఇది బాగానే ఉంది. ఇక్కడ ఇమ్యూనిటీ బ్యాడ్జెస్ గెలిచిన వాళ్ళు ఈ వారం నామినేషన్ సేవ్ అయిపోతారు, పవర్ వస్తుంది అనేటప్పుడు అక్కడ ఎలా పెట్టాలి బిగ్ బాస్ 1 to 1 మీరు వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుని లేకపోతే వాళ్ళు ఎందుకు ఏంటి ఒక్కొక్కరు ఒక ఓటింగ్ పెట్టి డిబేట్ పెట్టి డిస్కషన్ పెట్టి అట్లా కాకుండా క్లియర్గా ఏం చెప్పాడంటే ఆ 2 ప్లాంక్స్ ఒకరికే ఇవ్వచ్చు లేదా ఒకరికి చెప్పిన ఇవ్వచ్చు. ఆ బ్రిడ్జ్ టాస్క్లో 3 ప్లాంక్స్ సంపాదిస్తే విన్ అని చెప్పి సంచాలకుడిని కూడా మీరే సెలెక్ట్ చేసుకోండి, ఈ 4 ఎంచుకోవాలి అనేటప్పుడు ఆ సంచాలకుడు పిలిచే ఆర్డరే కీలకం, బజర్ మోగినప్పుడు పిలవాలి. సో ఖచ్చితంగా బాగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి అంటే వీళ్ళ 4 కూడా వెళ్ళి డీమాన్ అయితే ఓకే కెప్టెన్ కనుక ఆయనకి ఇచ్చేద్దాం కాదు, ఎందుకంటే భరణి అనింది ఎవరు సోమర్శెట్టి భరణిని పెడదాం అన్నాడు. ఫ్లోరా కూడా భరణి అయ్యారంటే తనుజ వద్దనిది, ఎందుకంటే నేను తండ్రి కూతురు బాండ్ ఉంది కదా, మీకు కూడా ఫ్రెండ్ ఒక బాండ్ ఉంది కదా, మళ్ళీ మనకి ఫేవరిజం గట్ట వస్తుందేమో అక్కడ తనుజ మంచి స్టాండే తీసుకుంది. ఈ అమ్మాయి ఎవరు దివ్య ఏమనిందంటే కెప్టెన్కి ఇచ్చేద్దాం, కెప్టెన్ కాలు ఫైనల్ చేసుకోవచ్చు, ఆయన సంచాలకు అందరికీ న్యూట్రల్గా చేస్తారని మంచి కాలే తీసుకున్నారు. అక్కడ డిమాండ్ పవర్ని పెట్టుకున్నారు, కానీ ఆయన ఆలోచన విధానం రాంగ్ అయిపోయి ఇక్కడ ఆయన పిలిచే ఆర్డరే కీలకం అని చెప్పేటప్పుడు వాళ్ళు 4 ఉండేటప్పుడు వీళ్ళు ప్లాంక్స్ తెచ్చుకొని ఎవరికి 3 ప్లాంక్స్ ఇస్తే వాళ్ళే వస్తారు అనేటప్పుడు ఆయన పిలిచే ఆర్డర్ పెద్ద బిస్కెట్ అయిపోయి ఇలా చిటికేసులో గల టాస్క్ అయిపోయి ఏకపక్షం అయిపోయి ఇక్కడ చాలామందికి అవకాశం కూడా రాకపోయిందే. ఇప్పుడు ఆడుతున్న 4 కాకుండా మిగతా ఎంతమంది అక్కడ 9 మంది ఉన్నారు, 9 మందిలో 3కి అవకాశం వచ్చి మిగతా 6 కూడా అసలు వాళ్ళు ఎవరికి దివ్యకి సపోర్ట్ చేస్తారా, ఫ్లోరాకి సపోర్ట్ చేస్తారా, లేకపోతే సుమన్ శెట్టికి చేస్తారా, లేకపోతే ఇంకేమైనా తనూజకి చేస్తారా, అసలు వాళ్ళ ఒపీనియన్ ఏంటి, అసలు ఎవరికైనా ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు, పోనీ వీళ్ళు 4 పోటీలో ఉన్న 4 కనీసం వాళ్ళని ఎలా కన్విన్స్ చేసుకుంటారు, మా మెరిట్ ఏంటి, మేము ఎందుకు అర్హులము నామినేషన్కి, మా ఇస్తున్న కంట్రిబ్యూషన్ ఏంటి, మా కంటెంట్ ఏంటి, మేము ఈ హౌస్కి ఎలా స్పెషల్ అవుతాము, లేదా అడిషనల్ ఏమంటారు దాన్ని కంటెంట్ క్రియేట్ కావచ్చు, ఏదైనా ఆడియన్స్తో ఎంగేజ్ కావచ్చు, హౌస్ మేట్స్తో మింగిల్ కావచ్చు, ఇవన్నీ చాలా ఇప్పుడు నామినేషన్లు ఎంతో సీరియస్గా అవుతాయి. అలాంటి డిబేట్ డిస్కషన్ కూడా ఏమైనా అయ్యిద్ది అనుకుంటే ఈ పెట్టిన ప్రాసెస్ కెప్టెన్ చేతిలో పెట్టడం వల్ల అతను పిలిచే విధానంతో సంచాలకుడిగా మొత్తం ఫసక్ అయిపోయాయి. ఏం చేశాడు ఆయన వస్తే ఎమ్యానిల్ పిలిచారు. ఫస్ట్ ఎమ్యానిల్ రాగారు వచ్చాడు, ఏం చెప్పాడు దివ్య గారు మీరు ఒక 4 డేస్లో ఆవిడ డిఫెండ్ చేసుకుంది, ఫస్ట్ ఒక ప్రయత్నం చేశారు అందరూ, నేను 4 డేస్తో అందరితో మింగిల్ అయ్యాను, నా వాళ్ళ హౌస్ హార్మోన్ కూడా బాగుంటుంది, నేను ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడితే మిగతా టైంలో నా పని చూసుకుంటా, ఇక్కడ కూడా ఈ 4 రేసులో కూడా నేను టాస్క్ ఆడి గెలుచుకొని వచ్చాను, నేను ఈ హౌస్లో డిజర్వింగ్ అనిపిస్తే నేను అన్నింట్లో ఉన్నాను, మీకు కూడా రాగానే ఎమ్మెల్యే మీకు కూడా కంటెండర్గా ఫెయిర్ ఛాన్స్ ఇచ్చా, ఆవిడ ప్రయత్నం ఆవిడ చేసింది. ఫ్లోరా కూడా ఏంటంటే మీకు నేను టాస్క్లో బాల్స్ విసిరే టాస్క్లు వెల్క్రో బాల్స్ టాస్క్లు మీకు సపోర్ట్ చేసా కదా, సో నాకు ఇప్పుడు సపోర్ట్ ఇవ్వని ఆవిడ చెప్పింది. సోమన్ శెట్టి కూడా సేమ్ అన్న నీకు కూడా చేసా కదా నువ్వు నాకు ఇవ్వని. తనూజ కూడా ఏంటంటే నేను బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఇంతకు మించి మిగతా వాళ్ళు ఎవరిది ఆర్గ్యుమెంట్ కూడా కదా, అసలు అవకాశమే రాలేదే. సో ఎమ్మెల్యేలు ఏం చెప్పారు సింపుల్గా సుమన్ శెట్టి అన్న ఎఫెక్ట్స్ బాగుంది బాగా సింపుల్ ఫేవరెటిజం అంతే, ఫస్ట్ నుంచి ఉన్నారు 3 వారాల నుంచి వాళ్ళకి వైబ్ ఉంది, పైగా అతడు
మొన్న దివ్య వచ్చి పెట్టినప్పుడు టాప్ 2లో టాప్ 5లో టాప్ 2లో ఎమ్మెన్యేలు టాప్ 5 6లో సుమన పెట్టేటప్పుడు కూడా ఏం చేసేవాడిని అంటే మన వాళ్ళు ముందుకు నెట్టుకుని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు అన్నట్టుగా ఒక ఫేవరెటిజం పక్కకు క్లియర్గా కనిపించింది. ఇది ఊహించిందే, ఇది సహజంగా జరిగేదే. ప్రతి సీజన్లో కూడా ఎవరి ఫ్రెండ్కి వాళ్ళు అయితే చేసుకుంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళు, వైల్డ్ కార్డు వచ్చిన వాళ్ళకి అయితే ఇప్పుడే మీరు అడుగు పెట్టారు కదా, మీరు ఇంకా ప్రూవ్ చేసుకోవాలి, మీరు కూడా నామినేషన్లు ఫేస్ చేయాలి, మేము ఆల్రెడీ 3 వారాలు ఉన్నాం, 10 వారాలు ఉన్నాం, 6 వారాలు ఉన్నాం, ఇవన్నీ చెబుతారు. ఓకే, ఆ దివ్య కూడా మంచి పాయింట్లో చెప్పింది ఇక్కడ. ఇప్పుడు సుమన్ గారు నాకు ఎగరెస్ట్గా గెలవలే, మీరు సపోర్ట్ చేయడానికి నా స్ట్రాటజీతో పైకి వెళ్ళి కొట్టండి, నాకు హైట్ అడ్వాంటేజ్ ఉంటుంది కనుక నేను కింద నుంచైనా కొడతా, పైనుంచైనా కొడతా, మీరు ఎలాగో ఒక వెళ్ళండి అని మా టీం వర్క్తో గెలిచాం కదా. ఓన్లీ ఆయనే గెలిచినట్టుగా ఆయనతో నాకు కంపేర్ చేసి ఆయనే బెటర్ అవుట్పుట్ ఇచ్చాడని ఎట్లా చెబుతారు? మా టీం పర్ఫెక్ట్గా ఆడింది, కోఆర్డినేషన్ చేసుకుంది, గెలిచారు. మిగతా వాళ్ళు అయితే కంప్లీట్గా ఫౌల్ ఆడారు కాబట్టి మేమిద్దరం ఎటు టాస్క్లో ఆడి గెలుచుకొని వచ్చాం కాబట్టి మీరు ఇవ్వాల్సి వస్తే మా ఇద్దరికి చెరో ప్లాంక్ ఇవ్వండి అని కూడా మంచి వ్యాలిడ్ పాయింట్ చెప్పింది దివ్య. అది 100% మెచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ బంధుత్వాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఫ్రెండ్షిప్లు, వైబులు ఇవన్నీ ఎన్నో. సో ఎమాన్యుల్ అయితే మొత్తానికి ఇచ్చే ఉద్దేశం లేదు అని అర్థమైపోయాడు. సుమను తనుజ ఉండగా ఆయన ఇంక వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తాడు? తనుజకి ఇవ్వకపోతే ఏడుస్తుందనో, ఎమోషన్ అవుద్దనో ఏదైనా ఉంటుంది కదా. ఫ్లోరాకి అయితే కొన్ని వాల్యుబుల్ రీజన్ అని చెప్పాడు. గత వారం మీకు ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చింది కనుక సో తనుజ సుమన్కైతే ఇచ్చేసానని చెప్పేశాడు. ఇక తర్వాత ఈ డీమన్ ఏంటి, శ్రీజాకి పిలిస్తే శ్రీజ కూడా వస్తా సుమన్కి తనుజకి అని చెప్పేసింది. ఎందుకంటే ఫ్లోరా కూడా గత టాస్క్లో ఈ రీతు చౌదరి, ఫ్లోరా ఇంక ఈ పిల్ల శ్రీజ ఆడిన టాస్క్లో ఫుల్ సపోర్ట్ చేసే కదంటే ఆ అమ్మాయికి మరి ఇప్పుడు నేను చేయాల్సిన అవసరం లేదని వ్యాలిడ్ పాయింటే శ్రీజ ఫ్లోరా విషయంలో చెప్పింది. ఇక ఈ అమ్మాయికి ఏమంటుంది, ఎటు అదే చెప్పింది, నువ్వు డైరెక్ట్గా బిగ్ బాస్ ఫార్మేట్ అయినా సరే 4th వీక్లోకి జంప్ అయిపోతే మేము 3 వారాల నుంచి ఫేస్ చేసుకుంటూ ఆ టెన్షన్ పడుతూ ఆడియన్స్ జడ్జిమెంట్ ఫేస్ చేస్తూ వచ్చాం కనుక నువ్వు కూడా నామినేట్ అయితే ఆడియన్స్ సపోర్ట్తో వస్తే బెటర్ కదా. ఎందుకంటే నీకు అడ్వాంటేజ్ 3 వారాలు ఆట మొత్తం చూసొచ్చు, నీకు ఒక ఐడియా ఉంది. సో ఎవరు ఏంటనేది నీకు క్యాలిక్యులేషన్స్, ఎవరు స్ట్రెంత్ ఏంటి, వీక్నెస్ అని వ్యాలిడ్ పాయింట్, అది ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. సో నాకు కూడా నువ్వు నామినేషన్లో ఉంటే నేను 3 వారాలు నాకు కష్టం చూసో లేకపోతే నా ఎమోషన్ చూసో నాకు కాస్త అడ్వాంటేజ్ ఉంటుంది కదా అని ఆలోచిస్తారు ఆడియన్స్. ఒక 5% కరెక్ట్ అయినా నాకు నేను సేవ్ అవ్వాలి కదా ఫస్ట్నే. శ్రీజ వ్యాలిడ్ పాయింట్, మరి ఆవిడ పాయింట్ ఆఫ్ ఉండేటప్పుడు తప్పదు, అది అలాంటి డెసిషనే తీసుకుంటారు. దివ్య అంటది, ఓహో నామినేషన్లు అనేది కదా నీకు మెయిన్ పాయింట్ అంటే, ఎస్ అది మెయిన్ పాయింటే. ఇప్పుడు ఈ అమ్మాయి నేను ఆపర్చునిటీ ద్వారా ఇక్కడ గెలుచుకున్నానంటే కరెక్టే. కానీ అక్కడ నామినేషన్లోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనకంటే ఎవరైనా ఆడియన్స్కి ఇంకా కనెక్ట్ కాకుండా ఎవరైనా అడ్డంగా ఉంటే మనం సేవ్ అవ్వచ్చు కదా అని ఆలోచిస్తారు కదా. శ్రీజ కూడా ఎగ్జాక్ట్గా అలాగే ఆలోచించింది. సో ఆ అమ్మాయి అంటే మరి వాళ్ళిద్దరికి ఇచ్చేసింది, వీళ్ళకి ఇవ్వాలి. ఇక 3వ పేరు వెంటనే ఇక్కడే డిసైడ్ అయిపోద్ది గేమ్ అనుకుని అట్లాగే చేశాడు డీమన్ పవన్. గేమ్ చేంజ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఒక రామురాజుని పిలిస్తే కన్ఫ్యూజ్గా ఎవరికి ఇస్తాడో ఎవరికి ఇవ్వడో నలుగురిలో చూడొచ్చు. అట్లాగే మాస్క్ మ్యాన్ హరీష్ని పిలిస్తే దివ్యకి ఫ్లోరాకి సపోర్ట్ చేయొచ్చు, తనూజకి చేయకపోవచ్చు, సుమన్కి కూడా చేస్తాడో లేదు చూడాలి. ఆయనకి మళ్ళీ 3 ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి అందులో సుమన్ శెట్టి ఫ్రెండ్ కనుక ఆయనకి చేస్తాడా, లేకపోతే ఫ్లోరా ఫ్రెండ్ కనుక ఆవిడికి చేస్తాడా, లేకపోతే దివ్యతో కూడా నేను వచ్చినప్పటి నుంచి మాట్లాడితే చేస్తాడు ఈవిడికి ఇస్తాడా. సో కాస్త గేమ్ చేంజ్ అయ్యి ఉండేదేమో. సంజనాకి ఇచ్చుంటే ఖచ్చితంగా తనూజ్కి ఇవ్వదని తెలుసు, మరి సుమన్కి ఇస్తానని ఫస్ట్ ఓకే నీకు హెల్ప్ చేస్తానని ఒక మాట ఇచ్చింది. అట్లాగా మరి దివ్యకు కూడా ఇవ్వదు. అప్పుడు ఫ్లోరా కూడా ఫ్రెండ్ దగ్గరికి వీళ్ళిద్దరికి అట్ట నాకు ఐడియా ఉందని చెప్పి డీమన్ టక ఫస్ట్ ఏమైనా నడిపోయినా కానీ మనం ఊహించింది ఖచ్చితంగా తనూజకి, సుమన్కి. శ్రీజ కానీ ఖచ్చితంగా మనం గ్యాస్ చేసింది. ఇక భరణిని పిలిస్తే ఇంకేముంది, డైరెక్ట్గా వెళ్తానే నా కూతురికి ఇచ్చేస్తానని ఆయనే ఫిక్స్ అయిపోయాడు. ఎందుకంటే ఆ టాస్క్ మా ఇద్దరం ఆడేటప్పుడు జడ్జిమెంట్ నేను కరెక్ట్గా చేసుకోలేకపోయినా, కోఆర్డినేషన్ లేకపోయింది, సేఫ్గా షుగర్ కోటింగ్ కబుర్లు అని చెప్తున్నాడు ఈయన. సో ట్రాన్స్పరెన్సీ ఓపెన్గా చెప్పట్లే. ఫెయిల్ అయిందని కూడా ఎక్కడ ఆవిడ ఫీల్ అయిపోద్దో, ఏడు చేస్తుందో, ఎమోషన్ అయిపోద్ది అనే మాదిరిగా నేను జడ్జిమెంట్కి పర్ఫెక్ట్ ఎందుకు జడ్జిమెంట్ చేయాలి, ఇద్దరు ఈక్వల్ ప్లేయర్సే కదా, ఇద్దరు కంటెండర్సే కదా, ఇద్దరు పార్టిసిపేషన్ చేసేటప్పుడు ఇద్దరు కాంట్రిబ్యూషన్ ఉండాలి కదా. ఈయన ఏమన్నా టీం లీడరా, కెప్టెన్ కాదు కదా ఆ టాస్క్కి. ఈయనంతో భరణి ఎంతో తనుజ కూడా అంతే కదా. బట్ అక్కడ ఆవిడికి ఇవ్వాలనేదని చెప్పుకునేదానికి ఇండైరెక్ట్గా తనకు తానే ఆ టీం వాళ్ళిద్దరి టీంకి అతనేది కెప్టెన్ లాగా, లేకపోతే అతడే మెంటార్ లాగా, అతడే మానిటర్ లాగా నా జడ్జిమెంట్ ఫెయిల్ అయ్యి ఎందుకు, ఇద్దరు ఈక్వలే కదా. సో అలాంటప్పుడు ఏంటంటే నా వల్లే ఓడిపోయిందని అలా ఎందుకు, తనుజ వల్ల ఓడిపోయావు అనుకోవచ్చు కదా. బట్ ఆవిడని ఎలాగైనా అక్కడ ఇవ్వాలి, ఆ ప్లేట్స్ ఇవ్వాలి, ప్లాంక్స్ ఇవ్వాలి, ఆవిడకి సపోర్ట్ చేయాలి. అది డైరెక్ట్గా చెప్పకుండా ఇవన్నీ చెప్పుకుంటూ వస్తే ఆడియన్స్ అమాయకులా. సో భరణి గేమ్లో ఇదే మైనస్ పాయింట్. ముందు చూడబోతారు కదా. ఈ సేఫ్ ప్లే వల్ల, ఈ ఓపెన్ అవ్వకపోవడం వల్ల, ట్రాన్స్పరెన్సీ లేకపోవడం వల్ల అన్నింటికంటే పెద్ద మైనస్ ఏంటంటే ఒక బాండింగ్. ఇతనికి హౌస్ అంతా చుట్టాలే,
ఏమాన్యుయల్తో ఫ్రెండ్లీ బాండు, భరణితో ఇంప్రూవ్ తనూజతో ఒక డాటర్ అండ్ ఫాదరు, అలాగే సుమన్ శెట్టితో ఫ్రెండు, రాము రాజుడితో ఒక ఎమోషనల్ బాండింగు. సో ఇట్లా అందరితో ఉంటే ఇంకెవరితో నామినేషన్ చేస్తారు, ఎవరికి ఒక వ్యాలిడ్ పర్ఫెక్ట్ పాయింట్ స్ట్రాంగ్గా పర్ఫెక్ట్ చెప్పగలుగుతారు. ఇక్కడ ఎంత నాగ్గా చెబుతున్నాడంటే ఇద్దరు, ఇప్పుడు ఆ అమ్మాయి దివ్య ఎట్లా చెప్పింది, ఇక్కడ టీం వర్క్ చేసాం సుమన్ శెట్టి నేను, ఆయన ఎక్కువ నేను తక్కువ కాదు. ఇంకా చెప్పాలంటే మీరు ఇప్పుడు కంపేర్ చేశారు కాబట్టి నేను ఆ స్ట్రాటజీ కూడా నాదే అని కూడా నేను చెప్పాను. నా స్ట్రాటజీ ప్రకారం అప్లై చేసుకుంటూ ముందుకెళ్ళాం. ఇక్కడ కూడా సేమ్ భరణి అండ్ తనుజ కూడా ఒక టీం వర్కే కదా. సో ఇందులో నీ జడ్జిమెంట్ ఏంటి, ఆవిడ కాకపోవడం ఏంటి? కలిసే కోఆర్డినేట్ చేసుకుని ఆడారు, ఓడారు. కానీ దానికి చెప్పడానికి అట్లా ఇచ్చుకుంటూ వచ్చాడైనా. సో తనుజకి 2 ఇచ్చేద్దామంటే మనకు ప్రోమోలో చూపినట్టుగా 2 ఒకసారి ఇవ్వడానికి లేదని అంటే ఒకటి తనుజకి ఇచ్చి రెండోది ఆటోమేటిక్గా మరి సుమన్ నాకు ఫస్ట్ నుంచి ఉన్నాడని ఆవిడకే ఇచ్చేసాడు. సుమన్ శెట్టికి ఇచ్చేసాడు ఈయన భరణి. ఇక్కడ తనుజ కూడా భరణితో తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా క్లోజ్ గేమ్ అయిపోయి ఇంకేముంది. అప్పటికే 3 వచ్చారు, ఫస్ట్ 3 ఇచ్చేసారు. మిగతా ఈ ఫ్లోరాకి 1 కూడా రాలే, దివ్యకి 1 కూడా రాలే. వీళ్ళకి రావడానికి మానడానికి పోనీ మిగతా ఇంకా 6 అసలు వాళ్ళు ఒపీనియన్ చెప్పేదానికి కూడా అవకాశం లేకపోయి వార్ వన్ సైడ్ అంటారు కదా. ఎంత ఈజీగా అయిపోతే ఇద్దరికి ఇమ్యూనిటీ అంట డైరెక్ట్గా సుమన్ శెట్టి అండ్ తనూజకి. ఇంత సిల్లీగా అయిపోతే ఏం ఫైర్ ఉంటుంది, ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? తెల్లారు లేచి నుంచి ఆ పంచులో ఏంటిది ఆ కిచెన్లో పంచాయతీలో గొడవలు అరుపులు ఉత్తిపోయినానికి చిన్న పోపు కోసం అంత రచ్చ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇద్దరు తెగేదాకా లాగి ఆడి జరికి తలపోటు తెప్పించేస్తారు ఈరోజు తనూజ అండ్ సంజన. ఎపిసోడ్ చూసి ఇంకా ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అనేది క్లియర్గా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఎలాంటి మొహమాటాలు లేకుండా మాట్లాడదాం. బాగుంటే బాగుంది, సూపర్గా ఉంది, చాలా బాగుంది నేనే చెబుతా. బాగోపోతే ఆట ఏంటి ఎంత వరస్ట్గా ఆడారు, ఇంత వరస్ట్గా కూడా ఆడొచ్చని వీళ్ళు ఇప్పుడు బెంచ్ మార్క్ సెట్ చేసినట్టు ఉన్నారని కూడా మాట్లాడదాం. సో ఇక్కడ తనూజ మళ్ళీ ఏంటి పాపం గెలిచాను ఇమ్యూనిటీ వచ్చింది 1 వారం అని కూడా హ్యాపీనెస్ లేకుండా ఆ గెలిచి వచ్చి ఆయనకి భరణికో థ్యాంక్స్ చెప్పి ఇది చెబుతుంది అనుకుంటే వెంటనే మళ్ళీ ఏడుపు. ఆవిడ నా మీద అరిచింది, సీన్ క్రియేట్ చేసింది, ఆవిడే అంతా చేసి నన్ను నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మానిటర్కి ఈగో ఏంటి, నా ఈగో సాటిస్ఫాక్షన్ కోసం నేను అట్లా చేశాను అంటే మీరు ఎవరు కూడా స్టాండే తీసుకోలేదు అని చెప్పేసి ఇప్పుడు నాకు విచిత్రం అనిపించింది. ఏంటి క్రై బేబీస్ ఇలా అయ్యారు ఈ సీజన్లో, అరే భయ్ అనిపించింది. సో భరణి అంటాడు మళ్ళీ ఎందుకులే అమ్మ, నేను థర్డ్ పర్సన్ అని దూరలేదులే అమ్మ. ఒక స్టాండ్ రైట్ అయితే రైట్, రాంగ్ అయితే రాంగ్. ఇప్పుడు థర్డ్ పర్సన్ అయితే దూరకూడదా అని ఉందా? అక్కడ రైట్ ఇగో అమ్మాయి తనుజ నువ్వు చేసింది రాంగ్ అయితే రాంగ్ అని చెప్పండి, సంజన నువ్వు చేసింది రాంగ్ అయితే రాంగ్ అని చెప్పండి. అందులో థర్డ్ పర్సన్ ఏంటి? దూరకూడదంటే శ్రీజ మొన్నటి వరకు దూరి చూడండి, అవసరం ఉన్నా లేకపోయినా సమయం సందర్భం లేకుండా అన్నిట్లో అది దూరడం. అట్లా కాకుండా నీకు ఒక పర్సెప్షన్ తెలిసేటప్పుడు ఖచ్చితంగా ఒక స్టాండ్ తీసుకుని ఒపీనియన్ చెప్పొచ్చు కదా, చెప్పలేకపోవడం ఏంటి? సో లాస్ట్కి ఏమైంది, దివ్య అన్నట్టుగా ఆ డీమన్ పవన్తో కూడా అంటుంది ఆవిడ కుకింగ్లో ఉన్న వాళ్ళకి టార్చర్ పెడుతుంది సంజన, నా వల్ల కాదు, నేను ఎంత ప్రశాంతంగా వంట చేసి ఇవ్వగలిగానంటే వెనక నుంచి నాకు తనూజ సపోర్ట్ చేసింది కనుక చేయగలిగా. ఇప్పుడు ఆవిడకే మీరు ఇచ్చేస్తానంటే ఎలా అవుద్ది? భరణి గారికి ఇవ్వండి, ఇంకెవరికైనా ఇవ్వండి. నిజంగా నేను మార్నింగ్ కూడా చెప్పా, భరణికి ఆ కిచెన్ మానిటర్ ఇచ్చిస్తే ప్రశాంతంగా సాఫీగా సాగిపోద్దని లెక్క. కాకుండా ఏమంటుంది, సర్లే మరి ఇంకేం చేస్తాం, ఆవిడకి కావాలి అన్నట్టు ఉంది కదా, వాళ్ళే ఇచ్చేస్తారంటే ఇక్కడ అంటారు రామురాజులు. కిచెన్ మానిటర్ పరిస్థితి ఏంటంటే ఆవిడ తీసుకుంది కదా తనూజ అంటే తీసుకున్నట్టుగా లేదు, లాక్కున్నట్టు ఉందని. అంటే కావాలని ఆ కిచెన్లో ఉంటే మన హవా నడుస్తుందనా, లేకపోతే ఎందుకో తనకు అనుకున్న వాళ్ళకి అందరికీ పెట్టాలనా, లేదా ఎందుకు వాంటెడ్లీ కావాలని సీన్ క్రియేట్ చేసింది సంజన ఈరోజు ఎక్కువ సార్లు అయితే అనిపించే ఉంది. మరి మనం ఎపిసోడ్ చూసాక ఫుల్ క్లారిటీతో మాట్లాడదాం, సరేనా? అయితే దివ్య కూడా అదే అంటుంది, మళ్ళీ డీమోన్తో తనూజ వాళ్ళతో ప్రశాంతంగా చేయడానికి ఒక సపోర్ట్ అంటూ ఈ తనూజ వాళ్ళు వచ్చింది. ఆవిడ ఇప్పుడు ఏంటి, నాకు అది కావాలి ఇది కావాలి ఉన్న పలంగా కావాలి అడగగానే పెట్టేయాలంటే ఎట్లా అవుతుంది? నాకు కష్టం కదా, వేరే వాళ్ళని పెట్టుకుంటే ఓకే, నాకైతే ఇంక కష్టమైన మాదిరిగా ఆవిడే చెబుతుంది. ఆ తనుజ కూడా అదే అంటుంది, మీకు అంత ఇబ్బంది పెడుతుందంటే మీరే మానేసేయండి ఇంకెందుకని లెక్క. సో ఆవిడైతే మొత్తానికి మానిటర్గా సంజన వచ్చింది. మరి ఇక ఎట్లా వస్తుందో చూద్దాం, ఎందుకంటే అక్కడ ఎవరున్నా మాస్క్ మన హరీష్ ఉన్న గొడవలు వచ్చాయి, తనుజ ఉన్న గొడవలు వచ్చాయి, ఇప్పుడు ఈవిడ వచ్చినా కూడా ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఈవిడ ఎక్కడున్న గొడవలు వస్తాయి, ఇక అక్కడ కిచెన్ మానిటర్గా ఉంటే ఇంకెందుకు రావు, ఖచ్చితంగా వస్తాయి. సో మొత్తానికి డీమోన్ అంటాడు లాస్ట్లో, రీతు వాళ్ళందరూ బాధపడతారు, అదేంటయ్యా నువ్వు అలాగే ఆర్డర్ పిలిచావు, ఆ ముగ్గురిని పిలిస్తే నీకు తెలియదా, భరణి తనుజకి చేస్తాడని తెలియదు, ఎంఎన్ఎల్ తనుజకి చేస్తాడని తెలియదు, వీళ్ళందరూ అట్లాగే చేస్తారని తెలుసు కదా, ఆ ఆర్డర్ అంటే అటు ఇటు మార్చొచ్చు కదా, మా ఒపీనియన్ కూడా చెప్పడానికి లేదంటే ఫర్దర్ వెళ్ళడానికి చేరొకటికి ఇస్తారనుకున్నారు. అంత ఎందుకు ఆలోచిస్తారు? వాళ్ళ చేతులు అవకాశం ఉన్నప్పుడు తమ ఫ్రెండ్కి తమ బాండ్కి తమ ఎమోషన్కి ఇచ్చుకుంటారు తప్ప, అమ్మ నీకు ఒకటి ఇచ్చాను, దివ్య నీకు ఒకటి ఇచ్చాను, ఈక్వల్ ఆపర్చునిటీ అందరికీ రావాలి, నువ్వు డిబేట్ చేయి ఇలా 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 అందరూ మీ స్కిల్స్ అన్ని ప్రదర్శించండి అనుకుంటారా? టక్కన ఇచ్చేసి ఒక దెబ్బక మనోళ్ళు చేసుకొని క్లోజ్ చేసేద్దామన్నట్టు అయిపోయింది కదా. సో ఈ విషయంలో ఈ 1 వారానికి సంబంధించిన నామినేషన్ ప్రాసెస్లో ఎంత ఈజీగా
అయిపోవడం అనేది అయితే నాకు ఏమాత్రం నచ్చలే. మరి మీకు కూడా అలాగే అనిపిస్తే ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి. 2 హైలీ డిసప్పాయింటెడ్ విషయాలు ఏంటంటే ఈ వారంలో, ఒకటి కెప్టెన్సీ టాస్క్ అంత ఈజీగా చేసేయడం, అలాగే ఈరోజు ఇద్దరు కంటెస్టెంట్లకు సంబంధించి ఆ నామినేషన్ల కోసం ఎంత రచ్చ అవుతుంది, అది అంత తుప్పాసలాగా చేసేసి ఇంత ఈజీగా చేసేయడం అస్సలు ఫెయిర్ అనిపించుకోవాలి. సరేగా వాళ్ళ ఫేవరెటిజం ఎటు చేసుకుంటారు అదన్నీ పక్కన పెడితే, వాళ్ళ డెసిషన్ మేకింగ్ అనేది పక్కన పెడితే, ఇలాంటి టాస్క్ ఇవ్వడం, ఆ డిమాన్ ఏమో సంచాలకుడిగా ఉండే అలాంటి డెసిషన్ తీసుకోవడంతో కిక్ అయితే పోయింది అని నేను ఫీల్ అవుతున్నా. మరి మీకు కూడా అట్లా కనిపిస్తే మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి. ఎపిసోడ్ అయిపోయిన వెంటనే మన న్యూస్ బోర్డులో ఎపిసోడ్ రివ్యూ మాట్లాడుకుందాం. సంజన వర్సెస్ తనూజ పంచాయతీ మీద పూర్తి డెప్త్ అనాలిసిస్ అయితే చేసుకుందాం.